క్రిస్మస్ క్రైస్తవుడిగా కాక ప్రతిదినం క్రీస్తును వ్యక్తిగతంగా అనుసరిస్తూ నీవున్న చోట ఆయన కోసం బ్రతకాలని, ప్రజలు నీలో ఆయనను చూడాలని, ఆ సత్య సువార్త నీ ద్వారా ప్రకటింపచేయాలని ఆయన కోరిక. ఆయన పేరే తెలియని ప్రజలు నీ చుట్టూ ఎంతోమంది ఉంటూ ఉండగా మానవుడు వెతుక్కునే మోక్షమార్గం క్రీస్తు ప్రభువేనని ప్రకటించాల్సిన భారం, బాధ్యత నీ మీద ఉండగా క్రిస్మస్ ని ఓ పండుగలా జరుపుకొని మరచిపోతే రేపు ఆయన ధవళ సింహాసనం ముందు నిలుచున్నప్పుడు నీవు ఎంత బాగా పండుగ జరపావని అడగడు. నాకోసం ఎన్ని ఆత్మలను రక్షించావు, నా నామాన్ని ఎంతమందికి, నా నామం కోసం ఎన్ని అవమానాలు, హింసలు పొందావు అని అడుగుతాడు. అప్పుడు నీ సమాధానం ఏమిటి? ఇప్పటికైనా ఈ సంవత్సరమైన ఆచార క్రిస్మస్ క్రైస్తవ్యాన్ని